వెల్కమ్ స్టూడెంట్స్, టీఎస్ఎంసెట్ 2024 డే 1 షిఫ్ట్ టు ఎగ్జామినేషన్ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఓవరాల్ డిఫికల్టీ లెవెల్తో పాటు సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ లెవెల్ క్లియర్గా చాప్టర్స్ కూడా ఏమేమి హై వెయిటేజ్ వచ్చాయనేది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్టీ ప్లస్ అని చెప్పవచ్చు. ఎందుకనే చెప్తాను. ఫిజిక్స్ ఓవరాల్గా డిఫికల్టీగానే వచ్చింది, కెమిస్ట్రీ మోడరేట్గా రావడం జరిగింది. మ్యాథ్స్ మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే లెంతీ క్వశ్చన్స్తో పాటు ఈ లెంతీ క్వశ్చన్స్ ట్రిక్కీగా కూడా రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దానివల్ల స్టూడెంట్స్ లెంతీ క్వశ్చన్స్ కూడా 1 minute లోపు సాల్వ్ చేయగలిగే వారు కూడా కంప్లీట్గా ట్రిక్కీ ఇవ్వడం వల్ల వాళ్ళకి 1 minute కాస్త 1.15 seconds కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, 1.20 seconds కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు స్టూడెంట్స్కి సాల్వ్ చేసిన ఆన్సర్స్ రాక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఫిజిక్స్ మార్నింగ్ షిఫ్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా డిఫికల్టీ అలానే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ బిగినింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఇవి క్రాక్ చేసిన వాళ్ళు ఫిజిక్స్ ఆటోమేటిక్గా క్రాక్ చేస్తారు. ఫిజిక్స్లో థియరీ పార్ట్ నమ్ముకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వాళ్ళకి మార్క్స్ అసలే రావట్లేదు కూడా. కెమిస్ట్రీ విషయానికి వస్తే బేసిక్స్ కంపల్సరీగా ఉండాలి. కెమిస్ట్రీ మోడరేట్గా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ఎక్కువ థింక్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్స్ రాయగలిగే క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇంకా మనకు చాప్టర్ వైజ్గా చూసుకుంటే కనుక మ్యాథ్స్లో వెక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాబబిలిటీ, క్యాల్కులస్, ఇంటిగ్రేషన్ నుంచి ఫిజిక్స్ విషయానికి వస్తే మనకు ఓవరాల్గా గ్రావిటేషన్, వర్క్ పవర్, ఎనర్జీ, కైనెటిక్ థియరీ, మోడర్న్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, అటామిక్ స్ట్రక్చర్, స్టాయికియోమెట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకు వెయిటేజ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మీకు వీడియోస్లో ఏదైతే నేను చెప్పడం జరిగిందో యాజ్ టీజ్గా అదే వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ మీకు ఎలా అయితే నేను చెప్పానో అదే వెయిటేజ్ మీకు ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మోడర్న్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయని చెప్పామో అవి మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 70+ మాత్రమే, అంటే ఆల్మోస్ట్ 71-72 క్వశ్చన్స్ మాత్రమే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం స్కోర్ చేయగలిగిన స్టూడెంట్ యొక్క కౌంట్ అంటే హైయెస్ట్ ఇప్పటి వరకు 125 మాత్రమే స్కోర్ చేయగలిగారు. హైయెస్ట్ మార్క్స్ చూసుకుంటే కనుక మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ మార్క్స్ కానీ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ చాలా తగ్గిపోయాయి. నెక్స్ట్ డే ఎగ్జామ్ స్టూడెంట్ కూడా పేపర్ ప్యాటర్న్ ఇంకాస్త ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఇదే ప్యాటర్న్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు షిఫ్ట్ పేపర్ మోడరేట్ టు డిఫికల్టీ ప్లస్గా చెప్పొచ్చు. మార్నింగ్ షిఫ్ట్ కంటే ఇప్పుడు షిఫ్ట్ అనేది ఇంకా డిఫికల్టీ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయింది. టుమారో ఎవరు టెన్షన్ పడకుండా, మీకు పేపర్ టఫ్గా వచ్చిన మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ ఒక్కసారి రివిజన్ చేయండి. ఫిజిక్స్లో మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఫార్ములాస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫార్ములా షీట్ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి వెరిఫై చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.